అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన ధనవర్షం కురుస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందుగా ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి జై కృష్ణ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పూర్వకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు ధనవంతులయ్యారు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా చాలా జ్ఞానవర్ధకమైన విషయాలు. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా సత్యమే. వీటి వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడడానికి లభిస్తుంది. చాణక్య నీతిలో ఈ విషయాలన్నింటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు. చాణక్యుడు మనుషుల యొక్క పేదరికాన్ని నివారించడం కోసం కొన్ని ఉపాయాలను కూడా చాణక్య నీతిలో చెప్పారు. పాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులయ్యారు. వారింట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది వారింట్లో తప్పకుండా జరుగుతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఉదయం లేవగానే కొన్ని పనులుంటాయి. వాటిని చేయడం వల్ల మనుషుల యొక్క జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దానితో పాటు ఇంకొన్ని కార్యాలు కూడా ఉంటాయి. అటువంటి కార్యాలు చేయడం వలన మనుషుల జీవితం దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోతుంది. వారి జీవితం నరకం కన్నా భయంకరంగా మారిపోతుంది. శాస్త్రాలలో మహిళలు కొన్ని పనులు చేయడం తప్పుగా పరిగణించబడుతుంది. అయితే ఏ ఇంట్లో అయితే ఆ పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యమే ఉంటుంది. స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులు చేయాలి, ఇటువంటి పనులను మరచిపోకుండా చేయకూడదు. దానితో పాటు మనం ఈ విషయాల్ని కూడా తెలుసుకుందాం. స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం చాలా శుభప్రదం అన్ని శాస్త్రాలలో చెప్పబడింది. మనుషులకి భాగ్యం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే ధనవర్షం కురుస్తుంది. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా మనం ఉదయం లేవగానే ఎలాంటి పనులను ఎప్పుడూ కూడా చేయకూడదో తెలుసుకుందాం. అన్నిటికంటే మొదటి పని శాస్త్రాల అనుసారం ఉదయం లేవగానే అద్దంలో మీ మొహాన్ని చూసుకోవడం చాలా అశుభంగా పరిగణించబడుతుంది. ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారో వారిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు. ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడడం ఇంకా అశుభంగా చెప్పబడుతుంది. పగిలిపోయిన అద్దాలు అసలు ఇంట్లోనే ఉంచకూడదు. ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడూ కూడా చూడకూడదు. అది అశుభంగా చెప్పబడింది. అలా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దాని కారణంగా వారి మనసు పని మీద ఉండదు, బిజినెస్ మీద కూడా ఉండదు. దానితో పాటు ఎవరైతే వ్యక్తి ప్రతిరోజు కూడా చరిత్రహీనుడైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం ప్రారంభమవుతుంది. ఉదయం లేవగానే పాపకర్మలు చేసేవారిని కానీ, దొంగతనాలు చేసేవారిని కానీ, లేదా మోసాలు చేసేవారి ముఖాన్ని చూడడం కూడా చాలా మంచిది కాదని చెప్పబడుతుంది. ఇవన్నీ మీ జీవితంలోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. అందువలన ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తుల ముఖాన్ని అస్సలు చూడకూడదు. ఉదయాన్నే కపటంతో ఉన్నవారి ముఖాన్ని చూడడం, ఎదుటివారిని ఎప్పుడూ కూడా మోసం చేయాలనుకునే వ్యక్తి అటువంటి వారి ముఖాన్ని కూడా చూడకండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పుడూ శాపాలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడడం కూడా అశుభంగానే చెప్పబడింది. వర్తమాన సమయంలో పూజాది కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూనే ఉన్నారు. పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. పూజ చేసుకోవడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కానీ, కష్టాలు కానీ అసలు రావు. కానీ పూజ చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వాటిని పాటించడం కూడా చాలా మంచిది. మనం ఏ పని చేస్తే శుభప్రదంగా ఉంటుంది, ఏ పని చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసి ఉంటే కనుక మనం నిద్రించే సమయంలో ఎప్పుడూ కూడా కాళ్ళు తలుపుల వైపు కానీ, గుమ్మం వైపు కానీ ఉంచి అస్సలు నిద్రపోకండి. మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ విషయాన్ని ధర్మ గ్రంథాలలో కూడా చెప్పారు. శాస్త్రాలలో కూడా చెప్పబడింది. నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ, ఉత్తరం వైపు కానీ కాళ్ళు ఉండే విధంగా చూసుకొని నిద్రపోండి. మంచం మీద తడికాళ్ళతో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. బట్టలు లేకుండా అంటే నిర్వస్త్రంగా ఎప్పుడూ కూడా నిద్రించరాదు. చాలామందికి రాత్రి సమయంలో నిర్వస్త్రంగా నిద్రించే అలవాటు ఉంటుంది. ఆ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకండి. అలా చేయడం మహాపాపం, ఇంకా దోషంగా కూడా చెప్పబడుతుంది. స్త్రీల యొక్క ఏ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్త్రీ లోపల ఎటువంటి గుణాలు కలిగి ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది. మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగడంలో ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఎందుకంటే భార్య ఎప్పుడూ కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు.
నిన్ను ప్రేమించమని అడగదు. కానీ ఆమె ఎప్పుడూ కూడా తన భర్త తనని ప్రేమించాలని కోరుకుంటూ ఉంటుంది. అందువల్లే మీరు ఎప్పుడూ కూడా మీ భార్యను ప్రేమించండి. మీ భార్యను ఇవ్వమని అడగడానికి కూడా సిగ్గుపడకండి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానమవుతుంది. అంటే ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఉదయం లేవగానే భార్య భర్త చేతులను చూడడం చాలా చాలా శుభప్రదం. ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతులను చూడడం కూడా మంచిదే. లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు. ఎందుకంటే మన అరచేతుల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే తమ చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అటువంటి వారి ఇంట్లో స్త్రీ నివాసం ఉంటుంది. అందువలనే మీరు ఉదయాన్నే భార్య యొక్క చేతులను తాకడం, భార్య యొక్క చేతులు చూడడం మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు తీసుకువస్తుంది. భర్తకి రోజు రోజుకి ఉన్నత స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు. దీని తర్వాత లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి. ఆ గ్రంథాలలో చాలా జ్ఞానం అనేది ఉంటుంది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి గౌరవ మర్యాదలు ఉంటాయి. కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలను చూడడం చాలా మంచిది. ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను స్పర్శించాలి. తల్లి పాదాలలో స్వర్గం ఉంటుంది. వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏ పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తల్లి యొక్క పాదాలను స్పర్శిస్తాడో వారికి భాగ్యోదయం అనేది కలుగుతుంది. వారికి ఉన్న శత్రువులందరూ కూడా నశించిపోతారు. వారు అనుకున్న పనులు అన్నీ కూడా సిద్ధిస్తాయి. శాస్త్రాల అనుసారం పుత్రిక జన్మించడం చాలా చాలా శుభప్రదం. ఒక్కొక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కూడా కలుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఉదయాన్నే లేవగానే మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి. అలా చూడడం వలన ఎంత పెద్ద కార్యాలైనా కూడా సఫలీకృతం అవుతాయి. మేము చెప్పిన విధంగా ఉదయాన్నే లేవగానే మీ భార్య చేతులను తాకండి మరియు చేతులను చూడండి. అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడండి. పవిత్రమైన గ్రంథాలను చూడండి. ఈ నియమాలను కనుక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు శుభమే జరుగుతుంది. మీకు ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.